ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త వింత వ్యాధి కలకలం. రాష్ట్రంలో అంత శాఖ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. సో మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఓ గ్రామంలో ఒక్కసారిగా వింత వ్యాధి వ్యాపించడంతో పదుల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రికి పాలు కావడం కలకలం రేపింది. అసలు ఏంటని చూస్తున్నట్లయితే ఈ షాకింగ్ ఘటన బీహార్లోని సహస్రా జిల్లా పరిధిలోని సర్దిహా గ్రామంలో చోటు చేసుకుందనమాట. దాదాపు 100 మందికి పైగా గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులంతా వికారాలు, వాంతులు, విరేచనాలు, తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో స్థానికంగా భయాందోళనకు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే వైద్య బృందాలు గ్రామానికి చేరుకొని స్థానికంగా బాధితుల తక్షణ అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నాయి. బాధితులకు చికిత్స కొనసాగుతుందని, వీరిలో ఒకరిద్దరు చిన్నారుల పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వారిని సదర్ ఆసుపత్రికి తరలించినట్లు సివిల్ సర్జన్ రాజ్ నారాయణ ప్రసాద్ తెలిపారన్నమాట. కలుషిత నీరు, ఆహారం వికటించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విచారణ, నమూనాను పరీక్ష నివేదికలను అనంతరం మాత్రమే అస్వస్థ గల కారణాలు స్పష్టంగా తెలుస్తాయని వైద్య అధికారులు అయితే వెల్లడించారన్నమాట.